Hello, welcome or welcome back to my channel. This is Shweta Ravindra. Hope you all are doing great. సో ఈరోజు ర్యాండమ్గా బ్లాగ్ స్టార్ట్ చేశాను అనమాట. సో ఇక్కడ పిల్లలకి వంట చేస్తున్నాం, మేము ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపేర్ చేస్తున్నాము. బికాజ్ ఆ రోజు మా ఇంట్లో కుక్ వచ్చి మా వంట చేసి పెట్టిపోతుంది. పిల్లల కోసం మాత్రం మేమే చేస్తాము, కుక్తో చేయించము, ఎందుకంటే వాళ్ళు ఎలా చేస్తారో తెలియదు కదా. అండ్ చాలా సెలెక్టివ్ ఇన్ ఫుడ్ తినే దాంట్లో. సో వాడికి అందుకని ఇంకా నేనే చేస్తాను. ఇక్కడ వాడికి బాయిల్డ్ ఎగ్స్ పెట్టాము తక్షణ్ జీవ్కి. సో నేను కర్టన్స్ మీషోలో ఆర్డర్ చేశానని చెప్పాను కదా, ఇవి వచ్చాయి. ఇవి నేను 7 feet కర్టన్స్ తీసుకున్నాను. ఈ మధ్య పెద్ద లాంగ్ కర్టన్స్ ఎక్కువ ఫేమస్ అయిపోతున్నాయి. దాంట్లో షీర్ కర్టన్ కూడా తెప్పించి వేశాను. దాని లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక నా షార్ట్స్ కూడా చూడండి, దాంట్లో మీషో ప్రోడక్ట్స్ అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీ మీకు తెలిసిపోతాయి. అండ్ ఇక్కడ తక్షకి స్నానానికి రెడీ చేస్తున్నాను. వాడికి టబ్లో కూర్చోవడం అంటే చాలా ఇష్టం. సో ఎవ్రీ సాటర్డే సండే నేను ఇలా వాడికి టబ్లో టాయ్స్ పెట్టేసి ఆడిపిస్తుంటాను. డైలీ యూజువల్లీ అడుగుతాడు. నేను వీక్లీ ఒక 4 to 5 times చెప్పిస్తాను అంతే. డైలీ అలా టబ్లో కూర్చుంటే సర్ది అవుతుందేమో అని. సో ఇలా వేడి నీళ్ళు వేసి ఇలా ఇలా కూర్చొని ఫుల్ మస్తుగా ఎంజాయ్ చేస్తాడు వాడు 15-20 minutes. తర్వాత స్నానం చేసి ఇంకా తీసుకొచ్చేస్తాను. అండ్ నేను న్యూ ప్లాంట్స్ ఆన్లైన్లో చేశాను, బుక్ చేశాను, ఆర్డర్ చేశాను యాక్చువల్లీ. సో నా ఫేవరెట్ ప్లాంట్ ఇది, రబ్బర్ ప్లాంట్. అది ఎందుకో తెలీదు, చాలా బాగా కళగా అనిపిస్తుంది నాకు ఆ ప్లాంట్ అంటే. సో ఇలా ఇవి కూడా వచ్చాయి ఆన్లైన్లో. ఇవి 1 day బిఫోరే వచ్చాయి, సో షూట్ చేయలేకపోయాను. అవి మాత్రం ఈరోజు వచ్చాయి కాబట్టి అప్పుడే వెంటనే షూట్ చేశాను. సో ఈ సింగోనియా అండ్ చాలా ఇలా చిన్న చిన్న సర్కులెంట్స్ ఇవన్నీ వచ్చాయి. ఇది బర్డ్స్ ఆఫ్ ప్యారడైస్, ఇది కూడా నా ఫేవరెట్ ప్లాంట్. ఇలా చాలా ప్లాంట్స్ వచ్చాయి. దాన్ని రీపోటింగ్ చేసి ఇలా పెట్టేశాము. స్టాండ్స్ కూడా ఆర్డర్ చేశాను నేను ప్లాంటర్స్ పెట్టడానికి, ఎందుకంటే కింద అంతా మట్టి మట్టి అలాగే ఉండిపోతుంది, సరిగ్గా ఊడవరు కదా. ఇది అజ్వైన్ ప్లాంట్ యాక్చువల్లీ. దీంతో పకోడాలు వేసుకొని తింటారు, చాలా బాగుంటుందంట. నేను కూడా ట్రై చేద్దాం అనుకున్నాను, కాకపోతే ప్లాంట్ చిన్నది కదా, మరి అంతగా తొందరగా చంపేసేది వద్దని వదిలేశాను. ఇది తమలపాకు చెట్టు. దాన్ని బాటిల్లో నుంచి రీప్లాంటింగ్ చేద్దామంటే అస్సలు కుదరట్లేదు. అది కింద ఉంటే ఇంకా బాగా వస్తుంది అనుకుంటా. ముందు చచ్చిపోయింది అనుకున్నాను నేను దాన్ని, కాకపోతే ఎండలో పెట్టి కొంచెం నీళ్ళు వేసంగానే మళ్ళీ వచ్చేసింది చాలా మంచిగా. సో ఇలా రీపాటింగ్ చేసేసిన తర్వాత ఇంకా టైర్డ్ అయిపోయాను, పైనకి వెళ్ళిపోయాను నేను. దాన్ని మాత్రం వదిలేశాను. అది ఎండ్లోనే గుర్తొస్తుంది, ఎందుకో తెలియదు. తమలపాకు చెట్టు అంతకు పేషెన్స్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఇంకా వెళ్ళిపోతాము. సో అప్పుడు గార్డెన్ తీసుకెళ్ళాము ఆ రోజు ఈవినింగ్ తక్షణి, ఎందుకంటే వాడు చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు గార్డెన్ వెళ్దామని. అండ్ మా అన్న వాళ్ళ ఇంటికి వెళ్దామంటే అన్న కొడుకుకు ఫీవర్ వచ్చిందని ఇంకా వెళ్ళలేదు ఆ రోజు. వాడు తత్సవేక ఇంటికి వెళ్దాము అని ఏడుస్తుంటే ఇంకా గార్డెన్ తీసుకొచ్చేసాము. ఆ రోజు బెంగళూరులో వాటరే లేదంట అసలు. మీ ఏరియాలో కూడా అలాగే ఉందా? ఎప్పుడు తీసారో చెప్పండి. మా ఇంట్లో అయితే కొంచెం కూడా వాటర్ లేకుండే, హాఫ్ ట్యాంక్ మాత్రమే ఉండే యూటిలిటీస్. అందుకే అని బేసిక్ వాష్రూమ్కి వెళ్తే మాత్రం యూజ్ చేద్దామని ఫుల్ రెస్ట్రిక్షన్తో పెట్టేసాము అందరికీ మేము. తర్వాత ట్యాంకర్ వచ్చింది. ఎక్కడ ట్యాంకర్ ట్రై చేసినా దొరకలేదు ఆ రోజు. 800, 900, 1000 అలా డిమాండ్ చేశారు. డిమాండ్ చేసినా కూడా వాటర్ లేదంటూనే ఉన్నారు వాళ్ళు. సో నైట్ 10 o'clockకి ఒక తెలిసిన ఆయన ఉన్నాడు, తను వచ్చి ట్యాంకర్ ఫిల్ చేసి వెళ్ళాడు మా ట్యాంక్. సో మాకు 1000 rupees అయ్యింది ఆ రోజు. అండ్ ఇలా చాలా బాగా ఆడుకుంటాడు తక్షు బయటికి వెళ్ళినప్పుడు. సారీ, ఇది రివర్స్ అయిపోయింది అనుకుంటా. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత యాజ్ యూజువల్ వాడి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాం మేము. మేము చేసేది వాడికి లంచ్ అండ్ డిన్నర్ నేనే చేస్తాను. సో వాళ్ళ చెప్పాను కదా, నేను మా అత్త ఉంది కదా, వాళ్ళ అక్క కూతురు అనమాట తను. వాళ్ళ అక్క నుంచి వచ్చారు. సో బయటికి వెళ్ళింటే తక్ష అండ్ జీవ్ కోసం ఇలా రోడ్ రోలర్ తీసుకొచ్చారు. తక్ష ఫేవరెట్ యాక్చువల్లీ రోడ్ రోలర్. సో ఇది బ్లూ అండ్ yellow కలర్లో తెచ్చారు. బ్లూ జీవ్ తీసేసుకున్నాడు అండ్ yellow కలర్ తక్ష తీసుకున్నాడు. చాలా హ్యాపీ అయిపోయారు వాళ్ళు పెద్ద పెద్ద టాయ్స్ చూసేసి. ఇంకా నైట్ నేను ఇది నెక్స్ట్ డే మా ఇంట్లో కుక్క రాలేదు, అందుకని నేను రొట్టె ఇలా పప్పు అండ్ దొండకాయ ఫ్రై చేశాను. చాలా బాగుంది. దొండకాయ ఫ్రై రెసిపీ మా వదిన ఛానల్లో ఉంటుంది, చూడండి. మీకు చాలా టేస్టీ యమ్మీ రెసిపీస్ అన్నీ దొరుకుతాయి. అండ్ ఇక్కడ నేను రబ్బర్ ప్లాంట్ ఆర్డర్ చేశాను చెప్పాను, అన్నాను కదా, అది చాలా దుమ్ముగా ఉందని ఇలా స్ప్రే చేసి ఆకుల్ని బాగా తుడిచాను. ఇది క్లీన్గా ఉంటే చాలా బాగా కనిపిస్తాయి ఆకుల్ని. ఎవ్రీ 3 days ఒకసారి అలా ఇలా కొంచెం నీళ్ళు పోసేసి బాగా తుడిచి పెడితే చాలా బాగుంటుంది. నేను 2 days నుంచి వాటర్ వేయలేదు దానికి, అందుకని కొంచెం వాటర్ పోసాను. ఇది మెయింటెనెన్స్ ఏం లేదు, ఎక్కువ నీళ్ళు అవసరం కూడా లేదు. 70% డ్రై అయినప్పుడు కొంచెం వాటర్ పోయాలి అంతే.
చాలా ఈజీ మెయింటెనెన్స్ అండ్ చాలా బాగుంటుంది. ఈవెన్ షోస్ లాగా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నేను బెడ్షీట్స్ మొత్తం చేంజ్ చేసిస్తున్నాను. నెక్స్ట్ డే అని చెప్పాను కదా, వాటర్ పోసేసి ప్లాంట్స్కి. నెక్స్ట్ డే ఇలా బెడ్షీట్స్ మొత్తం చేంజ్ చేసి వాషింగ్ మెషిన్లో వేసేస్తున్నాను. నేను చెప్పాను కదా ప్లాంట్ స్టాండ్స్ ఆర్డర్ చేశానని, అవి వచ్చాయి. సో అవి పెట్టేటప్పుడు నా ఎక్సైట్మెంట్తో నేను వీడియో కూడా తీసుకోలేదు. సో పెట్టిన తర్వాత అయ్యో మర్చిపోయాను కదా చేయాల్సింది అని చెప్పి మళ్ళీ ఆన్ చేసి ఇలా వీడియో తీసానమాట. ఇలా అన్నీ పైన పెట్టేశాను. చాలా నీట్గా ఆర్గనైజ్డ్గా కనిపిస్తున్నాయి ఇప్పుడు. చెట్లు ముందులా అక్కడ ఇక్కడ కాకుండా చాలా బాగా అనిపిస్తున్నాయి. సో 2 స్టాండ్లు ఆర్డర్ చేశాను. ఒకటి ఇక్కడ పెట్టాను, ఒకటి ముందు వైపు పెట్టాను. కోసం టీ ప్రిపేర్ చేసుకొని ఇంకా తాగేసిన తర్వాత బెడ్షీట్స్ అవన్నీ మళ్ళీ చేంజ్ చేస్తున్నాను నేను. ఇవే మా అత్త వాళ్ళ రూమ్లో బెడ్షీట్స్ మొత్తం చేంజ్ చేస్తున్నాను. బెడ్షీట్ చేంజ్ చేసినప్పుడు ఆ క్రిస్ప్ ఫీల్ ఉంటుంది కదా, ఆ టైంలో ఫ్రెష్ షీట్స్లో పండుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది కదా. మీకు కూడా అలాగే ఉంటే కమెంట్ చేసి చెప్పండి. అండ్ బెడ్షీట్స్ చేంజ్ చేయడం ఒక పెద్ద పని. చిన్నగానే కనిపిస్తుంది కానీ అది టక్ చేయడం, ఇవన్నీ వాష్ చేసి ఆరేసి మళ్ళీ తీసి మర్చిపెట్టడం, ఇదంతా పెద్ద పని. సో ఎవ్రీ వీకెండ్ మేము చేస్తాం ఇది. నైట్ నేను వేరే బెడ్షీట్ వేసి పడుకుంటాము. మా ఇంట్లో అందరికీ అదే అలవాటు. సో మార్నింగ్ అంతా అలాగే దుమ్ము ఉంటాయి కదా, సో దానిపైన వేరే బెడ్షీట్ వేసి పడుకుంటారు. మార్నింగ్ లేవగానే ఆ బెడ్షీట్ మొత్తం తీసేస్తారు. ఇంకా మార్నింగ్ యాజ్ యూజువల్ అది ఏది పరిచింటాం కదా నార్మల్గా, డే మొత్తం అదే ఉంటుంది. సో ఇక్కడ ఈ బెడ్షీట్ నేను అమెజాన్ నుంచి తెప్పించాను. ఆ కర్టన్స్ అండ్ ఇవి మొత్తం అమెజాన్ నుంచి కాదు, మింత్రా నుంచి తెప్పించాను. సారీ, నాట్ అమెజాన్, మింత్రా నుంచి తెప్పించాను. క్వాలిటీ చాలా బాగుంటుంది దీనివి మింత్రాలో బెడ్షీట్స్ది. అండ్ సైజ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా క్వీన్ సైజ్ బెడ్స్కి సరిపోయేలా బాగుంటుంది. అండ్ క్వాలిటీ వైజ్ కలర్ వరకు నేను బ్రేక్ఫాస్ట్ చేద్దామని కిందికి వెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ఉగ్గాని తిన్నాను. వగ్గాని అంటారు మా దగ్గర, వగ్గాని వగ్గాని తింటారు. మీ రాయలసీమలో కూడా ఇది ఫేమస్ అనుకుంటా. సో వగ్గాని బజ్జీ లేదు కానీ మార్నింగ్ బజ్జీలు నేను తిన్నాను. సో వగ్గాని ఒకటి తిన్నాను. ఇంకా బట్టలు అయిపోయిన తర్వాత మెషిన్లో నేను ఇలా వచ్చి దీన్ని ఆరేస్తున్నాను పైన టెర్రస్ మీద. మా ఇంటి టెర్రస్ మీద బట్టలు ఆరడం చాలా బాగుంటుంది. తొందరగా ఎండిపోతాయి బట్టలు, ఆరిపోతాయి. సో ఆ రోజు వాన వచ్చేలా ఉందని తొందరగా చేసుకున్నాము, కానీ ఆ రోజు వాన రాలేదు. అండ్ మా బట్టలు కూడా చాలా మంచిగా ఆరిపోయాయి. అండ్ బెడ్షీట్స్కి మాత్రం చాలా ఎండ బాగా తగలాలి, లేకపోతే అవంతా స్మెల్ వచ్చేస్తాయి. అండ్ అవి రెగ్యులర్గా వాష్ కూడా చేయం కదా, 1 వీక్ ఒకసారి అలా వాష్ చేస్తాం. సో క్లీన్గా క్రిస్ప్గా ఉండాలంటే మంచి ఎండలో ఆరేయాలి. ఇన్ కేస్ మీకు ఎండ తగలలేదు అంటే ఐరన్ చేసి కూడా వాడుకోవచ్చు, బాగుంటుంది. సో నేను ఎండలో సరిగ్గా ఆరలేదంటే దాన్ని ఐరన్కి ఇచ్చేస్తాం మేము.